సెలబ్రిటీలు కనిపిస్తే సెల్ఫీ దిగేందుకు అభిమానులు జనం ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు ప్రముఖులు సెల్ఫీలు షేక్ హ్యాండ్ ఇస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. రోహిత్ తన కారులో కూర్చొని అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. కొందరు రోహిత్ నుంచి షేక్ హ్యాండ్ తీసుకోగా మరికొందరు ఫోటో దిగారు. ఆ క్రమంలో ఇద్దరు చిన్నారులు అతని చేతి గడియారాన్ని లాక్కోవటానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రోహిత్ తన చేయిని లోపలికి లాక్కొని ఆ చిన్నారుల్ని మందలిస్తూ అద్దాలు మూసివేశారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిట్ మ్యాన్ ధరించిన ఆ చేతి గడియారం రోలెక్స్ జిరాఫ్ బ్రాండ్దని, దాని విలువ దాదాపు 3,25,00,000 ఉంటుందని సమాచారం. సో జనరల్గా అంటే ఇటు సినీ సెలబ్రిటీలకు కావచ్చు, అలాగే ఇటు క్రికెట్ సెలబ్రిటీలకు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా చాలా మంది ఫ్యాన్స్ అనేవి వాళ్ళని చూడడానికి, వాళ్ళతో కలిసి సెల్ఫీ దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది. అయితే రోహిత్ ని చూసేందుకు ఒక్కసారిగా చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు. అయితే కరెక్ట్ గా ఆయన అందరికీ అభివాదం చేసి ఆయన కారులో కూర్చొని కారు లోపల నుంచి ఆయన అభివాదం చేస్తున్న సమయంలో ఇద్దరు చిన్నారులు అక్కడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా ఉండి అతని వాచ్ లాక్కునేందుకు వాళ్ళు ప్రయత్నించారు. అయితే ఈ ఘటన తర్వాత వెంటనే రోహిత్ శర్మ అలర్ట్ అయిపోయి చేయి లోపలికి అనేసుకొని ఆ విండోను, గ్లాస్ను పైకెత్తి వాళ్ళని మందలించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ప్రెజెంట్ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.